దీప్తిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు చుక్కకూరతో? చుక్కకూర పులిహోర చేస్తాం. చుక్కకూర పులిహోర చేసుకోవచ్చు అలాగా? చేసుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే ఓకే అండి. మరి చుక్కకూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చుక్కకూర పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 5, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో దీప్తి గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఈ పులిహోరకు మనం ఏం చేసుకోవాలి? పోపు పెట్టేసుకోవటమేనా? లేదండి, ఇది కొంచెం ఆవాలు జీలకర్ర పోపు కొంచెం వేయించుకోవాలి. మరి అదేగా పోపు అంటే? వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర గ్రైండ్ చేయాలా? ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత చుక్కకూర ఓ చుక్కకూర పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్. మరి అది చెప్పండి నాకు. ఆవాలు జీలకర్ర వేయించి మిక్సీ చేసుకోవాలంటే ఈ రెండు ఎందుకు మిక్సీ చేసుకోవాలని డౌట్ వస్తుంది నాకు. సో కారం అంతా చుక్కకూర, సారీ ఎండుమిర్చి అయినా స్పూన్ తీసుకోండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఓ అయితే ఇది పాత వంట అన్నమాట. సాల్ట్ ఏమన్నా వేసుకోవాలి? కొంచెం సాల్ట్ వేయాలి. మూత పెట్టేద్దామా? ఆల్రెడీ చాలా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఇదంతా మొత్తం మగ్గిపోతే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలా? గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ ఇంకా మనము రైస్ కి కలిపేసుకోవటమే. మళ్ళీ తాలింపు చేసి అది ఫైనల్ తాలింపు. ఓకే, తాలింపు చేసి ఇది అందులో వేసి మళ్ళీ కొంచెం మళ్ళీ వేయించాలా? ఇది ఇలా చాలా ఇంకొంచెం చాలండి. ఇంకా గ్రైండ్ చేసి కట్టేద్దామా? సో ఇప్పుడు ఇది కాస్త చల్లారితే మనము మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓ సో అయితే ఫస్ట్ మనం ఈ పేస్ట్ రెడీ చేసుకుంటే మనకి మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది. ఇప్పుడు చుక్కకూర అంటే ఎక్కువ పులుపు ఉండదు కదా? అవునండి, లైట్ గా ఉంటుంది. సో మనకి అన్నంలో కలుపుకుంటే మరి ఆ పులుపు తెలుస్తూనే ఉంటుంది. తెలుస్తుంది. బానే ఓకే, వెయిట్ చేద్దాం. దీప్తి గారు ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. ఓకే అండి, గ్రైండ్ చేసి జారా పక్కన తీసివేసేసుకో. ఓకేనా? అయిపోయిందండి. సో ఆ పేస్ట్ రెడీ కదా, మనం నెక్స్ట్ పోపు పెట్టుకోవటమేనా? ఓకే, ఇప్పుడు ఆయిల్. మీరు ఆకుకూరలు ఎక్కువ వండుతూ ఉంటారు? వండుతానండి, మంచిది. చాలా పిల్లలకి హెల్త్కి కూడా మంచిది. బాగానే చేస్తాం. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 5th క్లాస్ సుఖిత, బాబు సుహాస్ యూకేజీ. మీరు హౌస్ వైఫేనా? అవునండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు అడ్వకేట్ అండి. అడ్వకేట్. ఏం పేరు? రమేష్. ఓ ఏం వేస్తున్నారు నెక్స్ట్? నెక్స్ట్ పల్లీలు వేసండి 4. సో ఇప్పుడు మామూలుగా మనం పులిహోర పోపు పెట్టేసుకుంటున్నాం అంతేనా? కొంచెం చేసి జీడిపప్పు వేసండి. ఆ చుక్కకూర పేస్ట్ మళ్ళీ వేయించుకోవటం అలా ఏం అక్కర్లేదా? అవును, ఇదంతా అయినాక అది వేసేయాలండి. పచ్చిమిర్చి. ఓకే, బాగా కారం ఎక్కువ తింటారండి దీప్తి గారు? మీరు ఆ వేసిన పచ్చిమిరపకాయలు చూస్తేనే అర్థమైపోయింది నాకు. అంటే ఇంకా వేరే కారం ఉండదు కదండి, అంటే ఆల్రెడీ కొంచెం వేసాం కదా. చుక్కకూరలో కూడా ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా. కొంచెం కొత్తిమీర కూడా. ఓకే, ఫాస్ట్గా వేయాలి, పోపు మాడిపోతుంది లేకపోతే. కొంచెం పసుపు, ఇంగు కలిపేయండి.
అంతే అంటే ఆ పేస్ట్ వేసుకొని దీంట్లో కొంచెం సేపు మళ్ళీ మగ్గనివ్వాలి. అవునా? ఇప్పుడు పేస్ట్ చేసి అది వేసి అదేదో గోంగూర పేస్ట్లో అని చక్కగా. ఈ పేస్ట్ మనం ఉట్టిగా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చా? బాగోదా? కొంచెం కొంచెం ఇవన్నీ తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా. అది ప్లెయిన్ గా తినొచ్చు. జనరల్గా అడుగుతాను, అందరూ పులిహోర చేసుకోవడానికి ఇష్టపడలేదు అనుకోండి, చుక్క కూర కూరలా కాకుండా ఇలా చుక్క కూరని పచ్చడి టైప్ లో పేస్ట్ చేసి అది ఇంచుమించు పచ్చడి లాంటిదే కదా, అది అలా తినేయొచ్చా? బానే ఉంటుందా? ఇప్పుడు మీరు ఇందాక కొద్దిగా సాల్ట్ వేసారు మగ్గించుకునేటప్పుడు, అది సరిపోతుందా? ఇంకా కొంచెం ఇందులో వేస్తారా రైస్ లోనా? ఇందులోనే వేసేద్దాం. ఓకే, చూసుకోండి. కొంచెం అదే మరి నాకు తెలీదు, మళ్ళీ నేను వేయమన్నాను అనుకోండి, తర్వాత ఎక్కువైతే మీరు నన్నే అంటే మీ చాలా వచ్చింది ఆయిల్ బయటికి. ఓకే, ఇప్పుడు మనము ఇది అన్నంలో కలిపేసుకోండి. చూసుకోండి మరి ఈ పేస్ట్కి అన్నం సరిపోతుందా? మీరు చేతితో చక్కగా ఉండలు లేకుండా వేసేసుకోండి, చేతితో చిదుముకుంటూ అన్నాన్ని. చుక్క కూర మరీ ఓవర్గా ఉండదు కాబట్టి కొద్దిగా పేస్ట్ ఎక్కువైనా బాగానే కొంచెం. ఇదైతే మనకి అన్ని సీజన్స్ లో దొరుకుతుంది కాబట్టి అన్ని సీజన్స్ లో చేసుకో. అంటే మామిడికాయ లేదా ఉసిరికాయ లాంటివి మనము కొన్ని సీజన్స్ బట్టి చేసుకుంటాం కదా. గోంగూర, చుక్క కూర, నిమ్మకాయ, చింతపండు ఆల్ సీజన్స్ లో చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దీన్ని ఓకే, సో రెడీ. పైనుంచి కొంచెం కొత్తిమీర వేస్తున్నారా? రెడీ అండి చుక్క కూర పులిహోర. ఓకే ఓకే, మరి వేడివేడిగా చుక్క కూర పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చుక్క కూర పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, చుక్క కూర, ఉప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. చివరిగా ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చుక్కకూర పులిహోర రెడీ.